హరే కృష్ణ. నేను మీ కృష్ణ డివోటి వనిత. ఈరోజు మన కృష్ణుని గురించి 6 రహస్యాలని మనం నేర్చుకుందాం. విజయం అంటే ఏమిటి? కేవలం డబ్బు సంపాదించడమా? కాదు. మనసుకి ప్రశాంతత ఉండాలి. మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి. కష్టాలు వచ్చినా నిలబడగలగాలి. ఓటములు ఎదురైనా మళ్ళీ లేచి ముందుకు వెళ్ళగలగాలి. ఇటువంటి సంపూర్ణ విజయానికి ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఎంతో మంది గురువుల బోధనలు కూడా ఉన్నాయి. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక మహాపురుషుడు ఈ విజయ సూత్రాలను మనకు అందించాడు. ఆయన ఎవరో కాదు, మన సాక్షాత్తు శ్రీ భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు. మరి ఆయన జీవితం నుంచి మనం 6 విషయాలను నేర్చుకుందాం. ఆయన జీవితాన్ని మనం పరీక్షిస్తే చాలా విషయాలు మనకు అవగతమవుతాయి. పుట్టినప్పటి నుంచి యుద్ధాలు, బాధ్యతలు ఆయన్ను చుట్టుముట్టాయి. అయినప్పటికీ వాటిని చూసి కృష్ణుడు ఎప్పుడూ భయపడలేదు, గందరగోళానికి గురి కాలేదు, పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అందుకే ఇప్పుడు మనం శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 6 విజయ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా, పరిస్థితులను నిందించడం కాదు, వాటిని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. నేస్తమా, చాలా మంది తన వైఫల్యాలకు పరిస్థితులని కారణంగా చూపిస్తూ ఉంటారు. నా దగ్గర డబ్బులు లేదు, నా దగ్గర సరైన అవకాశాలు లేవు, నాకు సహాయం చేసే వాళ్ళు లేరు అని చెప్తూ జీవితం అంతా బాధపడుతూ ఉంటారు. కానీ శ్రీకృష్ణుడు జీవితాన్ని చూడండి. ఆయన రాజభవనంలో పుట్టలేదు, కారాగారంలో పుట్టాడు. పుట్టిన వెంటనే తల్లిదండ్రుల నుంచి దూరం అయ్యాడు. చిన్నప్పటి నుంచే ఎంతో మంది రాక్షసులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో మరెవరైనా ఉంటే తమ జీవితాన్ని ఒక శాపంగా భావించి ఉండేవారు. కానీ కృష్ణుడు అలా అనుకోలేదు. తన పరిస్థితులను ఎప్పుడు నిందించకుండా వాటిని అవకాశాలుగా మార్చుకొని గోకులంలో పెరిగినందువలన ప్రజల మనసులను అర్థం చేసుకున్నాడు. తనకు ఎదురైన ప్రతి సమస్యను సవాలుగా స్వీకరించి వాటి నుంచి పాఠాలను నేర్చుకున్నాడు. మన జీవితంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. పరిస్థితులు మనకెప్పుడు అనుకూలంగానే ఉండవు. ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి. కానీ విజేతలు పరిస్థితులను నిందించరు, పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. నీ దగ్గర డబ్బు లేదా? అయితే సంపాదించే నైపుణ్యాన్ని నేర్చుకో. నీకు అవకాశాలు రావట్లేదా? నువ్వే వాటిని సృష్టించుకో. నిన్ను ఎవరు నమ్మడం లేదా? ఏ పనితో వారిని నమ్మించు. నేస్తమా, విజయం సాధించిన ప్రతి మనిషి జీవితంలో పరిస్థితులు వ్యతిరేకంగానే ఉన్నాయి. వాళ్ళు వాటి ముందు తలవంచలేదు. అదే వాళ్ళని విజేతలుగా మార్చింది. అర్జునుకు కూడా ఇదే సమస్య వచ్చింది. యుద్ధం భూమిలో నిలబడి తన కర్తవ్యాన్ని మర్చిపోయి ఫలితాల గురించి, బంధాల గురించి, భయాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడే శ్రీకృష్ణుడు అతనికి ఒక గొప్ప సత్యం చెప్పాడు. నీ అధికారం కర్మ మీద మాత్రమే ఉంది. అంటే చేసే పని మీద మాత్రమే ఉండాలి, ఫలితం మీద కాదు అర్జున. ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంది. ఎందుకంటే ఫలితం మన చేతుల్లో ఉండదు, ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. విద్యార్థి పరీక్ష రాస్తాడు, తన పని పరీక్ష బాగా రాయడం, ఫలితం తర్వాత వస్తుంది. ఒక వ్యాపారి వ్యాపారం ప్రారంభిస్తాడు, అతని పని మంచి సేవ అందించడం, లాభం తర్వాత వస్తుంది. ఒక క్రియేటర్ వీడియో తయారు చేస్తాడు, అతని పని ఉత్తమమైన కంటెంట్ని ఇవ్వడం, వ్యూస్ తర్వాత వస్తాయి. మనం ఫలితం గురించి ముందే ఆలోచించినప్పుడు భయం పెరుగుతుంది. కానీ పనిపై దృష్టి పెట్టినప్పుడు నైపుణ్యం, స్కిల్ మెరుగుపడుతుంది. అందుకే ప్రతిరోజు నీ లక్ష్యం ఫలితం మీద కాకుండా నీ లక్ష్యం పని మీద, పనిని ఎలా మెరుగుపరుచుకోవాలన్న దాని మీద ఉండాలి. ఇక మూడవది, మార్పుని స్వీకరించలేని వారు వెనకాలి పడిపోతారు. జీవితంలో ఒకే విషయం శాశ్వతం, అది మార్పు. కానీ చాలా మంది మార్పుని ఇష్టపడరు. పాత అలవాటులోనే ఉండిపోవాలని అనుకుంటారు. వాళ్ళు పాత జీవితంలోనే జీవిస్తూనే ఉంటారు. కానీ కాలం ముందుకు పోతూనే ఉంటుంది.
ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. గోకులం నుంచి మధురకు వెళ్ళాడు. మధుర నుండి ద్వారకాకు వెళ్ళాడు. ప్రతి దశలో తన పాత్రను మార్చుకుంటూనే ఉన్నాడు. బాలుడిగా ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తించాడు. రాజనీతిగా ఉన్నప్పుడు మరొక విధంగా ప్రవర్తించాడు. సారథిగా ఉన్నప్పుడు ఇంకో విధంగా నడుచుకున్నాడు. కానీ ఒక్క విషయం మాత్రం మారలేదు. అదే మార్పు అతని లక్ష్యం. మారింది కేవలం పద్ధతి మాత్రమే. ఇదే విజేతల లక్ష్యం. వాళ్ళు లక్ష్యాన్ని మార్చరు, అవసరమైతే మార్గాన్ని మాత్రమే మార్చుతారు. ఈరోజు ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది. కొత్త టెక్నాలజీ ఉంది, కొత్త అవకాశాలు ఉన్నాయి, కొత్త అవసరం కూడా పెరుగుతోంది. మార్పుని అంగీకరించని వారు క్రమంగా వెనకబడిపోతారు. అందుకే జీవితంలో ఎదగాలంటే నేర్చుకోవడం ఆపకూడదు, మార్పుకి భయపడకూడదు, మార్పుని స్వీకరించాలి. ఎందుకంటే ప్రతి కొత్త స్థాయికి చేరుకోవడానికి ఒక కొత్త రూపంలోకి మనం మారాల్సిందే. ఇక 4వది, భావోద్వేగాలకు బానిస కాకుండా వాటికి నాయకుడిగా ఉండాలి. మన జీవితంలో చాలా సమస్యలు బయట నుండి రావు, మన మనసులో నుంచే వస్తాయి. కోపం, భయం, అసూయ, ఆందోళన, నిరాశ ఇవన్నీ మన శక్తిని నెమ్మదిగా క్షీణింపచేస్తాయి. కురుక్షేత్ర యుద్ధ సమయంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఎవరైనా సరే భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, భావోద్వేగాలు మంచి సేవకులే కానీ అవే చెడు యజమానులు కూడా అని. కోపం వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటే తప్పులు జరుగుతాయి. భయం వచ్చినప్పుడు వెనక్కి తగ్గితే అవకాశాలను కోల్పోతాం. నిరాశ ఆవహించినప్పుడు ఆగిపోతే విజయాన్ని కోల్పోతాం. విజేతలు కూడా భావోద్వేగాలను ఎదుర్కొంటారు, కానీ వాటికి బానిసలు కారు. నియంత్రించడం నేర్చుకుంటారు. నేస్తమా, నీకు కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకు. నీకు భయం అనిపించినప్పుడు వెంటనే వెనక్కి తగ్గకు. నిన్ను నిరాశ ఆవహించినప్పుడు వెంటనే ప్రయత్నాన్ని ఆపకు. కొంత సమయాన్ని తీసుకో, ఆలోచించు, ఆ తర్వాత నిర్ణయం తీసుకో. ఎందుకంటే జీవితాన్ని మార్చే నిర్ణయాలు భావోద్వేగాలతో కాదు, స్పష్టమైన ఆలోచనలతో తీసుకోవాలి. ఇక 5వది, నీ శక్తిని నువ్వే గుర్తించాలి. మనుషులు జీవితంలో ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో తన సామర్థ్యాన్ని తామే గుర్తించకపోవడం. చాలా మంది తమలో ఎంత శక్తి దాగి ఉందో తెలుసుకోకపోవడమే జీవితాన్ని నాశనం చేసేస్తుంది. వాళ్ళు ఎప్పుడు తన బలాల కంటే తన బలహీనతని ఎక్కువగా చూస్తూ ఉంటారు. నేను అది చెయ్యలేను, నాలో ఆ టాలెంట్ లేదు, నా వల్ల కాదు అని చెప్పి వాళ్ళని చిన్న చూపు చూస్తూ ఉంటారు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జును కూడా ఇదే చేశాడు. అతను ప్రపంచంలోనే గొప్ప యోధుడు అయినా యుద్ధ భూమిలో నిలబడి తన శక్తిని మర్చిపోయాడు. తాను బలహీనుడనని భావించాడు. అప్పుడు కృష్ణుడు అతనికి కొత్త శక్తిని ఏమీ ఇవ్వలేదు, కానీ కొత్త ఆయుధాన్ని కూడా ఇవ్వలేదు, కానీ కేవలం అతనిలో అప్పటికే నిక్షిప్తమయ్యున్న శక్తిని గుర్తు చేశాడు. అదే గొప్ప విషయం. నిజానికి చాలా మంది ఓడిపోవడానికి కారణం ప్రతిభ లేకపోవడం కాదు, తమ ప్రతిభపై తమకు నమ్మకం లేకపోవడం. ఒక విత్తనం తనలో పెద్ద వృక్షం దాగి ఉందన్న విషయాన్ని తెలుసుకోకపోతే అది ఎప్పటికీ మొలకెత్తదు కదా. అలాగే ఒక మనిషి తన సామర్థ్యాన్ని నమ్మకపోతే అతని జీవితంలో పెద్ద మార్పులు రావు. అందుకే ప్రతిరోజు నీకు నువ్వే ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను నిజంగా అనుకున్నంత బలహీనుడినా, ఇంకా ఉపయోగించని శక్తి నాలో ఉందా అనే ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలిగితే నీలో సరైన మార్పు వస్తుంది. ఇక ఆఖరిగా 6వది, సరైన వ్యక్తులతో ఉండడం కూడా మన విజయానికి ఒక అద్భుతమైన అవకాశమే. మిత్రమా, ఒక మనిషి ఒక్కడే జీవితంలో ఎక్కువ దూరం వెళ్ళలేడు. అతని చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా అతని భవిష్యత్తును ప్రభావితం చేస్తారు. శ్రీకృష్ణుడి జీవితంలో గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన ఎప్పుడు
మంచి వ్యక్తుల్ని తన చుట్టూ ఉంచుకున్నాడు. పాండవులతో స్నేహం చేశాడు. ధర్మం కోసం పోరాడే వాళ్ళతో నిలబడ్డాడు. ఎందుకంటే మనం ఎక్కువ ఎవరితో సమయం గడుపుతామో కొంతకాలానికి వాళ్ళలా మనం ఆలోచించడం ప్రారంభిస్తాం. ఒకవేళ నువ్వెప్పుడు నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళతో ఉంటే నీ ఆలోచనలు కూడా నెగిటివ్ గానే ఉంటాయి. ఎప్పుడు కారణాలు చెప్పే వాళ్ళతో ఉంటే నువ్వు ఎలా కారణాలు చెప్పాలో నేర్చుకుంటావు. ఎప్పుడు కష్టపడే వాళ్ళతో ఉంటే కష్టపడడం ఎలాగో నువ్వు నేర్చుకుంటావు. కష్టాన్ని నువ్వు ప్రారంభిస్తావు. మంచి మాటలు మాట్లాడే వాళ్ళతో నువ్వు ఉంటే నీ లక్ష్యాలు కూడా మంచిగానే ఉంటాయి. అందుకే జీవితంలో స్నేహితులను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేస్తమా, నీ కళలను చూసి నవ్వే వాళ్ళని కాదు నువ్వు ఎంచుకోవాల్సింది, నిన్ను ప్రోత్సహించే వాళ్ళని నువ్వు ఎంచుకోవాలి. నీ సమయం విలువైనది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ భవిష్యత్తుని నిర్మించవచ్చు లేదా నాశనం చేయవచ్చు. కాబట్టి నువ్వు ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నావు, ఎవరితో కలిసి సాగుతున్నావో నువ్వే నిర్ణయించుకో. నేస్తమా, ఇప్పుడు చెప్పిన 6 విషయాలు నీ జీవితంలో శ్రీకృష్ణుడు సూచించిన విజయ రహస్యాలు. కృష్ణుణ్ణి దేవుడుగా భావించి పూజిస్తే ఆయనకి భక్తులమవుతాం. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే జీవితంలో తిరుగులేని విజేతలం అవుతాం. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.